నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో శనివారం రోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో ప్రజలు పలు సమస్యలను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత మొదటిసారి నిర్వహించిన గ్రామసభకు గ్రామ ప్రత్యేక అధికారి గైర్హాజరవ్వడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారం రోజుల క్రితమే గ్రామానికి కొత్త పంచాయతీ కార్యదర్శిని నియమించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడం ఏంటని గ్రామస్తులలో ప్రశ్నార్థక తీరు మొదలైంది. సభలో ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని, అలాంటి వారిపై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసి వారి తప్పులను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తూ గ్రామ పంచాయతీ నిధులను ఇష్టారీతిన ఖర్చు పెడుతూ గ్రామ ఖజానా ఖాళీ చేస్తూ పేద సామాన్య తరగతుల ప్రజల సమస్యలను పెడచెవిన పెడుతూ పంచాయతీ ఆదాయం మొత్తం దోచుకొని జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకొని గ్రామ ప్రజల సమస్యల దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా ప్రత్యేక అధికారి వాహనం పాడైపోయిందని, పొంతనలేని సమాధానం చెప్పడం అధికారుల పనితీరుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రత్యేక అధికారి గైర్హాజరు విషయంపై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. లేదు, మీరు తీసుకుంటలేరు అని చేసుడమ్మా. మరి నువ్వు తీసుకోకుంటే ఏం చేస్తారు? మీరు వచ్చి చట్టం కొట్టుకుంటే ఎట్లా? చార్జ్ తీసుకోకుంటే ఇప్పుడు మీరు వాస్తవంగా అడుగులేదు, కానీ గ్రామ సభ పెట్టినప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్ చెప్పాలా మీరు? మరి అరే అదే అమ్మా, ఫస్ట్ వచ్చిందని పోకుండా మీకోసము మళ్ళీ మీరు దానికి అరే నేర్చుకు ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇంతసేపు మాట్లాడినప్పుడు గ్రామ సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టాలి, మొత్తం చెప్పాలి. ఫస్ట్ వచ్చింది కాబట్టి నువ్వు చార్జ్ తీసుకోకుంటే అది ఏమో మేము ఏదో ఒర్రిపోయినట్టున్నది. అంటే నేను ఏమంటున్నాను, తీసుకుంటే మీకు ఆడు బిల్లు ఏదో ఇస్తారు సరే. ఇప్పుడు మీరు చెప్పారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఆ సాఫ్ట్ కార్నర్ అనేది మ్యూచువల్ గా ఉండాలా? మీటింగ్ మనం ఫస్ట్ నేను మీటింగ్ అయింది కదా, చూద్దాం లోపల ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఎక్విప్మెంట్స్ ఉన్నాయేమన్నా, దాని స్థితిగతులు ఏందో చూడరు. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. మిషన్ ఇచ్చినట్టు చూడండి, పర్మిషన్ నోటీస్ ఇచ్చేసి అది పెట్టేసి ఇష్టమైనట్టు కట్టేసిర్రు, గోల్డెన్ గంటలు కట్టేసిర్రు. ఇంతకుముందు ఒకసారి నోటీసులు ఇచ్చినవి ఉన్నాయి మేడం, బండ్లు ఉన్నాయి, ఆ ఇచ్చిన నోటీసులు ఇంట్లో అవంతా చెప్పండి మేడం. కొన్ని గుర్తుంది కదా ఫస్ట్ అయిపోయినాక చూసుకున్నాం. మీరు చెప్పిన రాసుకోండి. ఇప్పుడు మనం స్పెషల్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ ఉన్నారు, ఆయన చెప్పిన రమ్మన్న అంతకే రాలేదు, లేట్ అవుతుంది. మీరు ప్రజలకు ఏం జరుగుతుంది మీరేమంటారు? కొమ్మపల్లి ప్రజలు అంతా ఏం పని చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా తెలుగు పరిపాలించేటోళ్ళు సరిగా చేసేటోళ్ళు సరిగా లేక ఈ వ్యవస్థ కరువైపోయింది. మీరు ఎట్లా మాట్లాడారు? ఎట్లా మాట్లాడారు? ఎట్లా మాట్లాడారు? సెక్రటరీ గత సెక్రటరీలు వాళ్ళు పట్టించుకోక, ఉన్న నాయకులు పట్టించుకోక ఊరిని అభివృద్ధి వాళ్ళ ఇష్టారీతిగా చేస్తుట్లా అది జరిగింది. మీరు మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడారు, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుతున్నారు? కుర్నపల్లి అన్ని విలేజ్ ముందుంటది, ఏ దాంట్లో అయినా విలేజ్ ముందుంటది. మీరు కరెక్ట్ చూడాలి. మీరు మేము చెప్పింది మీరు రాష్ట్రం మేము అన్నమే కున్నపల్లి అధికారి చేసిన నూనె పూరి ఏంటి మీరు హోదాలు ఉన్నారు మేడం. మేము నేను చెప్పినాక మేము చెప్పినాక మీరు
ఏమంటున్నాం మీటింగ్ లో ఈడ చెప్పే బాధ ఆయన చెప్పి రాసినాం అదే ఏమన్నాం చూడండి అమ్మా మేడం ఒకటి నేను చెప్పింది ఏం చెప్పదు అక్కడ న్యూసెన్స్ చేస్తారు తాగడం కానీ చేయడం కానీ భగత 20 శాతం నుంచి కానీ చేయడం కానీ గలీజ్ చేస్తారు రాత్రి 12 గంటల దాకా ఎగ్జామినేషన్ తట్టుకోలేమంటే మేడం అవుతుందా మేడం ఆ సినిమా సెట్ అన్నది ఆయన అనుకుంటూ తాగుడు చేసిన పర్మిషన్ మనం ఇచ్చిన సంబంధం లేదు అది కాదు ఆయన కట్టుకునేటప్పుడు ఆయన ఆబ్జెక్షన్ చేసి పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు మళ్ళీ ఆయన కట్టుకోడు కాబట్టి దానికి పర్మిషన్ ఉన్నదా లేదా నాకు ఎటువైనా చెప్పరా ఒకటి అది చెప్పాలంటారు కదా చెప్పకుంటే ఎట్లుంటా మీరు అసలు తెలియనట్టే ఉంటుంది దానికి ఇంకోటి చికెన్ సెంటర్లు వాళ్ళు ఇల్లు కోడి బూర్లు తీసుకుపోయి అటు ఇటు దానికి ఎవరు అదే ఫీలింగ్ ఉన్నది అదే ఫీలింగ్ నేను ఆల్రెడీ రాగానే ఫస్ట్ అందరికి ప్లాస్టిక్ షాపులకి వైన్ షాపులకి చికెన్ సెంటర్లకు అందరికి నోటీసులు పంపించిన మళ్ళీ రిపీట్ అయితే ఇంకో నోటీస్ పంపిస్తాను మళ్ళీ రిపీట్ అయితే నేను యాక్షన్ తీసుకుంటాను అంతేనా కదా నేను ఆల్రెడీ నోటీస్ పంపించిన మీరు చెప్పక ముందే నేను పంపించిన నేను చూసిన కాడికి నా డ్యూటీ నేను చేస్తాను చూడండి ఏమన్నా ఉంటే మీరు వచ్చి కొంచెం లెటర్లో చేసేస్తాను చేయడం కానీ గలీజ్ చేస్తారు రాత్రి 12 గంటల దాకా కొన్ని విషయాలు నేను ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది మీ గ్రామ పెద్దలు ఎగ్జామినేషన్ తట్టుకోలేమంటే మేడం అవుతుందా మేడం ఆ సినిమా సెట్ అన్నది ఆయన అనుకుంటూ తాగుడు చేసిన పర్మిషన్ మనం ఇచ్చిన సంబంధం లేదు అది కాదు ఆయన కట్టుకునేటప్పుడు ఆయన ఆబ్జెక్షన్ చేసి పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు మళ్ళీ ఆయన కట్టుకోడు కాబట్టి దానికి పర్మిషన్ ఉన్నదా లేదా నాకు ఎటువైనా చెప్పరా పర్మిషన్ గురించి ఒకటి ఎడపల్లి మండల్ కుర్నాపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ సభ జరిగింది ముందు నుంచి ఒక 1.5 year నుంచి గ్రామ పంచాయత్ సెక్రటరీ హరీష్ వచ్చిన నుంచి గ్రామ సభలు పెట్టలేరు అంటే గ్రామ సభ పెట్టకుండా పై ఆఫీసర్లు ఎట్లు ఊకున్నారు మీరేం చేసిందని మీరు అంటుండొచ్చు ఆఫీసర్స్ అంటారు అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు జీపీడీపీ గ్రామ సభ కానీ ఇంకా వేరే గ్రామ సభ కానీ అవి పెట్టి దీని అని చెప్తున్నారు అయితే వాళ్ళు వచ్చి చెక్ చేస్తలేరు నా వీళ్ళు పోయి చెప్తలేరు ఇప్పుడు గ్రామ సభ పెట్టినామని అలా అనంటే ఇవాళ జరిగినట్టు ఇవాళ కొత్తగా మేడం వచ్చింది కాబట్టి మొన్న చెప్పినాం ఇవాళ గ్రామ సభ పెట్టిండ్రు ఇట్లుండాలి అయితే ఏమవుతుంది వాళ్ళు గ్రామ సభ పెట్టిండ్రు చేసిండ్రు అంటే పెట్టలేదు కాబట్టి పెడితే మేమేమంటున్నాం అఫీషియల్గా గ్రామ సభకు ఒక ఎజెండా ఇస్తాము దానికి ఒక డేట్ ఇస్తాము విలేజ్లో చాటింపు ఇస్తాము ఎంతమంది ఉంటారు తీర్మానం ఉంటుంది ఆనాడు పై ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తారు దాన్ని గ్రామ సభ అయిందా అని నెక్స్ట్ మంత్లీ మీటింగ్లో తీసుకొని గ్రామ సభలో ఏమైతే ఆబ్జెక్షన్స్ ఏమొచ్చినాయో మంత్లీ మీటింగ్లో చర్చించి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారని చూడాలి అయితే ఏమవుతుంది ఎవరున్నా సరే సెక్రటరీలు అసలు దాన్ని మెయింటెనెన్స్ చేసేది సెక్రటరీలు అంటే వాళ్ళ మీద మనం సెక్రటరీల మీద పడడానికి కాదు డైరెక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టడము మీకు అనుకూలంగా ఉంటే ఏదైనా చెక్ రాసి ఇచ్చడము పాత డేట్ తీర్మానం లేకుండా తీర్మానం చేయడము అంటే తీర్మానం చేయకుంటే వాళ్ళు తీర్మానం వీళ్ళు ఇచ్చేస్తున్నారు కానీ మినిట్స్లో తీర్మానం ఉండలేదు వీళ్ళు రాసిస్తున్నారు తీర్మానం అఫీషియల్గా మీటింగ్లో మాట్లాడిన దాన్నే తీర్మానం ఇవ్వాలా నేను అడగానే ఇచ్చేసి ఇంకెవరైనా అడిగే ఇచ్చేసి ఇంకెవరో చెప్తే ఇచ్చేసినంత ఇదంతా మొత్తం ఫ్రాడింగ్ చీటింగ్ టాంపరింగ్ రికార్డ్ అవుతుంది ఇంకోటి ఏం చెప్పినా డబ్బుల వ్యవహారం అంతా దీనికి అందరికి ఇప్పుడు ఎవరిని లీడర్లు అనలేము ఏం లేము ఎందుకంటే అఫీషియల్గా వీళ్ళు చూసుకోవాలా ఇప్పుడు ఏమన్నా అడగంగానే హరీష్ రెడ్డి ఉండే ఆయన అడిట్ చేసి ఇచ్చిండు ఆయన ఇదంతా అవుతుందని చెప్పేసి ఆయన పోయి రావుని డిప్రెస్ చేసి మీద డిప్రెస్ చేసి
రావులు ఒక 2-3 నెలలు ఉన్నాడు, అయిపోయినాక ఆయన మొన్న గట్టిగా మనం అడిగితే 2-3 నెలల కింద అయ్యో టైంలో ఆయన వేసిండు, ఇప్పుడు ఈ అమ్మాయిని వేసిండు. మేము ఏమంటున్నాం అంటే ఇంతకుముందు ఒక్కొక్కరు ఛార్జ్ ఇచ్చింది, ఫుల్ ఛార్జ్ అంటే అర్థమవుతుంది వినేటోళ్ళకి, ఎవరికైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద ఐడియా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో క్యాష్ బుక్ ఇచ్చిండు అది ఇచ్చిండని కాదు అనేది, మొత్తం ఛార్జ్ అంటే ఏంది, గ్రామ పంచాయతీలో ఏముంది, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే అది కాదు, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఏమవుతుంది, దేని మీద పోతున్నది, ఏమవుతున్నది, ఏముండే, టీవీ ఉన్నదా, కుక్ ఉన్నదా, నక్కు ఉన్నదా, ట్రాక్టర్ ఉన్నదా, దానికి ఎన్ని టైర్లు ఉన్నాయా లేదా, ఆర్సీలు ఉన్నాయా, ఏం లేదు. ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని మోటార్లు ఇంతకుముందు ఎన్ని బిల్స్ డ్రా చేసిండో అన్ని మోటార్లు ఉండాలా, అవి తీసేసిన దానికి పాత మోటార్లు స్టాక్ చూపెట్టాలా. అవి దిక్కులేవు నా ఇవి దిక్కులేవు. వ్యవస్థ అంతా మారిపోయింది, కరెక్ట్ లేదు. కాబట్టి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళకి కొత్త అమ్మాయి వచ్చింది కాబట్టి మొన్న మీటింగ్స్ జరిగింది చెప్పినాం. ఇంతకుముందు ఏం జరిగిందమ్మా, ఇల్లీగల్ ఇండ్లు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు ఇండ్లు. ఏం చేస్తున్నట్టు వ్యవస్థ, ఏం చేస్తున్నట్టు ఎవరు చూడాలా, అది మేము చూడాలా? ఎందుకు ఊకుంటున్నారు మీరు? ఊకుంటున్నారంటే మేము డబ్బులు తీసుకుంటాం అంటున్నాం. డబ్బులు తీసుకోలేదంటే ఎందుకు అబ్జెక్షన్ చేస్తలేరు? ఇల్లీగల్గా ఎట్లా కడుతున్నారు ఇల్లు? ఎవరైతారు? రెగ్యులేషన్ షటర్లు పెట్టుకున్నారు, కమర్షియల్ షటర్స్ ఉన్నాయి. అరే దానికి 500 1000 మీకే వస్తుంది అమ్మా, గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి, మీరే చేస్తారు కదా. టెక్సులు రన్నింగ్ టెక్స్ తీసేసి పోయిన సంవత్సరం టెక్స్ ఉంటే ఇప్పుడు వచ్చింది అట్లా టెక్స్ లేకుండా వస్తే అది ఏమన్నట్టు, ఎవరు మేనేజ్ చేసినట్టు, అది ఎవరు తింటున్నట్టు డబ్బులు? అస్సలు లేదు. దీని మీద అంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే అన్న ఎంపీడీసీ రామరెడ్డి అయినా గట్టిగా అంటాడు, నేను గట్టిగానే అంటా, కానీ ఏమైతుంది అది అనుకుంటా వదిలిపెట్టేసినట్టు అయిపోతుంది. గ్రామ సభల ఇవాళ ఇంతమంది అన్నారు, ఛార్జ్ లేదు, గ్రామ సభ పెట్టిర్రు మేడం, గ్రామ సభలు లెక్కలని చెప్పాలా? నాకు తెలియదు, నేను మొన్న వచ్చినట్టుంది. గ్రామ సభ పెట్టితే లెక్కలు చెప్పకుంటే ఇక నువ్వు నాకు మీరు అడిగినట్టు కదా పేపర్ వాళ్ళు. ఇప్పుడు దానికి ఎవరు చేయాలా మరి, ఎవరు చేయాలా? అది చెప్పి చేస్తేనే. ఇంకోటి అందరు చెప్తారు, మేము ఇవాళ గ్రామ సభలో చాలా మంది వచ్చారు, చాలా అని చెప్పారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమవుతున్నది, లీగల్గా ఇల్లీగల్గా ఏమవుతున్నది, కొద్దిగా శానిటేషన్ లేదని, టెక్స్టులు కడతలేదు. సరే ఆమె ప్రాబ్లం ఆమె చెప్పింది, విలేజర్ సర్పంచ్గా మా ప్రాబ్లమ్స్ వినాలి, అన్ని చేయాలి. ఇంకెవరైనా పబ్లిక్స్గా హెల్ప్ చేయాలి. పింఛన్స్ ఇస్తుర్రు, వచ్చిన వాళ్ళకి పింఛన్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఈడున్నారు లేరు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తుర్రు, అది ఎట్లా అంటారు? ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు మేడం కంటే అంటుంది పాండు మరి ఎట్లా పెడుతున్నారు మీరు? క్యాండిడేట్లను చూసి పెట్టాలా? తమ్ము రానోళ్ళది తమ్ము చేసేలా, తమ్ము వచ్చిన వాళ్ళ సుఖాలు ఢిల్లీలో ఉంటే సుఖాలకు, హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి పింఛన్లు ఇస్తే వాళ్ళు గరీబ్ వాళ్ళు అయిండొచ్చు, కాదనట్లేదు మేము, కానీ ఇటుకి రావాలా కదా అంటున్నా. తమ్ము వచ్చిన వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలి. అసలు మనము వ్యవస్థలో ముసలోళ్ళు ఉంటే ఇంటికి పోయి తమ్ము చేసి పెట్టి పింఛన్ ఇవ్వాలా, అది పోస్ట్ మ్యాన్ బాధ్యత. తమ్ము రాలేదనుకుంటేనే సెక్రటరీ గారికి ఇస్తే ఆమె రెస్పాన్సిబుల్గా తమ్ము పెట్టి ఎవరికి డబ్బులు పోయినాయా లేదా అని చెప్పేసి ఇవ్వాలా. వ్యవస్థ లేదు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉందయ్యా బాబు, దానికి ఇన్సూరెన్స్ లేదు. ఒక 1 year అయింది నేను మొత్తుకుంటున్నాను. 2 ట్రాలీలు ఉన్నాయి, ట్రాలీకి నంబర్ లేదు, అటాచ్ లేదు. మొన్న ఒక బ్యాటరీ ఎత్తుకపోయినా అంటుండ్రు. ఎత్తుకపోయినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇల్లంటే ఓడాడు, అది ఎత్తుకపోయినా ఇలా అమ్ముకున్నారా? తెచ్చిపెట్టిర్రు, కొత్త తుక తెచ్చిపెట్టినట్టు ఎట్లా పెట్టిర్రు? అదే అసలు దానికి ఏమన్నా లెక్కలు ఉంటాయి కదా, ఎవరన్నా ఎవరికి అడిగితే ఎవరన్నా ఏ లెక్క ఏమవుతుందని చెప్పేసి ఇవాళ అర్థమైండొచ్చు కదా. మీరు చుక్క అసలు ఎన్నడూ రాలేరు, మీరు వచ్చిండ్రు. ఎట్లున్నది ఇదంతా వ్యవస్థ? ఏమన్నా అంటేనేమో ఇంతకుముందు అని పొలిటికల్ కాదమ్మా, పొలిటికల్ మస్తు అవుతాయి. ఎలక్షన్ అప్పుడు ఓటు దమ్ముంటాడు, గెలుస్తాడు, పోతాడు ఉంటుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు అఫీషియల్కి ఇప్పిరినెస్ వచ్చింది. ఇంతకుముందు ఏదైనా సర్పంచ్లో ఎవరైనా నుండి చేస్తూ మ్యాన్పేర్ చేస్తున్నా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు తిరిగి ఉన్నారు కదా, మీకు ఏం వ్యవస్థ ఉందో చేయండి కదా. మీ దగ్గర రాజ్యాంగం ఉంది, ఏముందో అవి చేయండి. కొన్ని ఊర్లలో సాఫ్ట్ ఉంటారు, కొన్ని ఊర్లలో రాసి ఉంటారు. రాసి మాట్లాడిన వాళ్ళు మంచి వాళ్ళు. ఇప్పుడు చూడండి అన్న, మీర్చుగా మీకు అర్థమవుతుంది. నేను జనరల్ బాడీ మండల మీటింగ్లో మాట్లాడతా. ఈరోజు కుర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి గ్రామసభ నిర్వహించడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో గ్రామసభ నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. సెక్రటరీ గారు మేడం కొత్తగా వచ్చారు, 10 రోజులైంది. ఆమె వచ్చిన 10 రోజుల్లోనే ఆమె తీసుకొచ్చిన మార్పులు కానీ, ఆమె తీసుకున్న ఇనిషియేషన్ కానీ చాలా సంతోషకరం.
పన్ను వసూలుకు ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె పడుతున్న కష్టం. ఇంతకుముందు గత సెక్రటరీలు 12-11 గంటలకు వచ్చి 3 వెళ్ళిపోయేవారు. ఈమె టంచనగా 7:30 కల్లా గ్రామంకి వచ్చి పన్ను వసూలుకు తిరుగుతుంది. సరే, ఆమె కృషి అభినందనీయం. గ్రామంలో నేనేమంటా అంటే, గతం అనేది మాకు వద్దు. ఏప్రిల్ 1 నుంచి గ్రామ పంచాయతీ కొత్త లెక్కలు స్టార్ట్ అయితే గత పాలకులు ఏం చేశారు, గత అధికారులు ఏం చేశారు అనేది లెక్కలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సరే, అవన్నీ మనం తీసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి అయినా సరే పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ దాటిన తర్వాత ఎవరు దమ్మేందో అటు చూసుకోవచ్చు రోడ్డు మీద. బట్ గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత పార్టీలు ఉండకుండా మనమంతా అన్ని పార్టీలు ఒకటి గ్రామాభివృద్ధికి తోడ్పడాలా.